గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీకాళహస్తిలో శాస్త్రోక్తంగా శ్రీ మహాగణపతి హోమం, సంకష్టహర చతుర్థి వేడుకల్లో గణనాథునికి నీరాజనం. తిరుమలలో పలు ప్రాంతాలలో టీటీడీ చైర్మన్ పరిశీలనలు. భక్తులతో మమేకమై సమస్యలు తెలుసుకున్న బీఆర్ నాయుడు, భక్తుల సేవే పరమావధిగా పాలక మండలి పనిచేస్తుందని భరోసా. రాష్ట్ర అసెంబ్లీ అంచనాల కమిటీతో తిరుపతిలో టీటీడీ ఈవో సమీక్ష. శ్రీవారి భక్తులకు అందిస్తున్న సేవలపై సంతృప్తిని వ్యక్తం చేసిన కమిటీ. జూలై నెల తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనాల ఆన్లైన్ కోటా విడుదల. ఈ నెల 19 నుండి 24వ తేదీ వరకు విడతల వారీగా బుక్ చేసుకునే అవకాశం. మంత్రాలయంలో శ్రీ రాఘవేంద్రుని స్వర్ణ పల్లకి ఉత్సవం, ఊంజల సేవలో వెండి సింహాసనంపై స్వామివారి దర్శనం. పంచభూతలింగ క్షేత్రాలలో వాయులింగ క్షేత్రంగా ఖ్యాతి గడించిన శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాగణపతి హోమం శాస్త్రోక్తంగా జరిగింది. సంకష్టహర చతుర్థిని పురస్కరించుకుని అర్చకులు సకల జనులు శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని కోరుతూ గణపతి హోమం జరిపారు. ముందుగా వాయులింగేశ్వరుని సన్నిధిలోని అంజంజి గణపతి సన్నిధిలో అర్చకులు కలశ స్థాపన, పుణ్యాహ వాచనం, కలశ పూజ, గణపతి పూజ, సంకల్ప పూజలు నిర్వహించారు. ఆ తరువాత హోమగుండానికి పూజలు జరిపి మహాగణపతి హోమం నిర్వహించి శాస్త్రోక్తంగా పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు జయ గణేశ స్మరణలు చేస్తూ హోమంలో పాల్గొని భస్మాన్ని ప్రసాదంగా స్వీకరించారు. తిరుమలలోని పలు ప్రాంతాలలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గురువారం రాత్రి పర్యటించారు. భక్తులతో మమేకమై వారి సాధక బాధకాలను సావధానంగా విన్నారు. ముందుగా ఆలయ సమీపంలోని పుష్కరిణి హారతి ఇచ్చే ప్రాంతానికి చేరుకున్న టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అక్కడ ఉన్న భక్తులతో మాట్లాడారు. టీటీడీ కల్పిస్తున్న వసతులపై ఆరా తీశారు. తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల కోసం ఎన్నో సౌకర్యాలు కల్పించిందని వారు తెలియజేశారు. అన్నప్రసాదాలు, లడ్డూ ప్రసాదం ఎంతో బాగున్నాయని ప్రశంసించారు. ఇటీవల కాలంలో తిరుమలలో మెరుగైన సౌకర్యాలు అందుతున్నాయని వివరించారు. అదే సందర్భంలో టీటీడీ సాంకేతికంగా మరింత అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని, భక్తులకు ఎప్పటికప్పుడు దర్శన విధి విధానాలు, ఇతర అంశాలపై సమాచారాన్ని చేరవేయాలని చైర్మన్ కు తెలియజేశారు. తమ పాలక మండలి భక్తుల సంక్షేమమే పరమావధిగా పనిచేస్తోందని, మీరు తెలియజేసిన అంశాలను తప్పకుండా చర్చించి సకాలంలో తిరుమలకు సంబంధించిన అన్ని సమాచారాలు చేరవేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
అనంతరం ఆలయంలోకి ప్రవేశించిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు క్యూ లైన్లో వెళుతున్న భక్తులను పలకరించారు. భక్తులు ఈ సందర్భంగా మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం సకల సౌకర్యాలను కల్పిస్తోందని వెల్లడించారు. ఈ సందర్భంగా చైర్మన్ ఆలయం లోపల అనుసరిస్తున్న క్యూ లైన్ విధానాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. శ్రీవారి భక్తులకు టీటీడీ అందిస్తున్న సేవలపై ఏపీ అసెంబ్లీ అంచనాల కమిటీ సంతృప్తిని వ్యక్తం చేసింది. గతంలో భక్తులకు అందిస్తున్న సేవలకు ప్రస్తుతం అందుతున్న సేవలలో చాలా మార్పు కనిపిస్తోందని ఏపీ శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్ వేగుల జోగేశ్వరరావు వెల్లడించారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి అతిథి గృహంలో గురువారం ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశానికి రాష్ట్ర అసెంబ్లీ అంచనాల కమిటీ సభ్యులు, అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ వేగుల జోగేశ్వరరావు మాట్లాడుతూ అంచనాల కమిటీ చేసిన పలు సూచనలను పరిగణలోకి తీసుకుని మరింత నాణ్యంగా సేవలు అందించాలని సూచించారు. అంచనాల కమిటీ సభ్యులు పెన్మత్స వరాహ వెంకట సూర్యనారాయణరాజు మాట్లాడుతూ ఇటీవల తాను శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చానని, అనుకోకుండా అనారోగ్యానికి గురై తిరుమలలోని అశ్విని ఆసుపత్రిలో చేరగా వైద్య సేవలు చాలా నాణ్యంగా ఉన్నాయని, వైద్యులు సేవాభావంతో సేవలు అందించారని వివరిస్తూ వైద్య సిబ్బందిని అభినందించారు. టీటీడీలో అమలవుతున్న సేవలపై సభ్యులు సంతోషం వ్యక్తం చేయగా తిరుమలలో పరిశుభ్రత, పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సేవలు అందుతున్నాయన్నారు. వసతి గదుల నిర్వహణపై నిత్యం పర్యవేక్షణ ఉండాలని సభ్యులు సూచించారు. నవతరానికి శ్రీవారి వైభవాన్ని తెలియజేసేలా డిజిటల్ మీడియాను మరింత బలోపేతం చేయాలని సూచించారు. అంచనాల కమిటీ చేసిన పలు సూచనలను సావధానంగా విన్న ఈవో జె శ్యామలరావు మాట్లాడుతూ తగిన చర్యలు తీసుకుంటామని వివరించారు. తిరుమలలో భక్తులకు అందిస్తున్న సేవలపై శాఖల వారీగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి రాష్ట్ర అంచనాల కమిటీ సభ్యులకు వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అంచనాల కమిటీ సభ్యులు భూమా అఖిలప్రియ, నిమ్మక జయకృష్ణ, మద్దిపాటి వెంకటరాజు, డాక్టర్ వాల్మీకి పార్థసారథి, పాసం సునీల్ కుమార్, ఏలూరు సాంబశివరావు, శ్రీమతి వరుదు కళ్యాణి, టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం, ఇతర అధికారులు పాల్గొన్నారు. 2025వ సంవత్సరం జూలై నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి ఆన్లైన్ కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది. ఈ నెల 19వ తేదీ నుండి 24వ తేదీ వరకు విడతల వారీగా భక్తులకు ఆన్లైన్లో ఈ టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. ఆ వివరాలు శ్రీవారి భక్తుల కోసం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఎప్పుడెప్పుడా క్షణకాల దర్శనం చేసుకుందామా అని భక్తులు ఎంతో ఆసక్తిని ప్రదర్శిస్తారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం దర్శన విధి విధానాలను ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో 2025వ సంవత్సరంకు సంబంధించి జూలై నెల ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి, శ్రీవారి సేవల కోటాను టీటీడీ విడుదల చేసింది. ఇందులో భాగంగా ఏప్రిల్ నెల 19వ తేదీ 10 గంటల నుండి 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ ద్వారా ఆర్జిత సేవల కోసం తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ టికెట్లు పొందిన వారు ఏప్రిల్ 21వ తేదీ నుంచి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల్లోగా నగదు చెల్లించి ఆర్జిత సేవ టికెట్లను పొందవచ్చు. ఎలక్ట్రానిక్ డిప్ విధానం ద్వారా ఆర్జిత సేవలు పొందిన భక్తులు ఏప్రిల్ 20వ తేదీ నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల్లోగా నగదు చెల్లించి టికెట్లు పొందాల్సి ఉంటుంది. ఏప్రిల్ 22వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, ఊంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవల ఆర్జిత సేవ టికెట్ల కోటాను విడుదల చేస్తారు. అలాగే ఏప్రిల్ 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్ వర్చువల్ సేవలు, వాటి దర్శనాల స్లాట్లకు సంబంధించిన కోటాను విడుదల చేస్తారు. ఏప్రిల్ 23వ తేదీ ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టికెట్ల కోట అందుబాటులో ఉంటుంది. ఏప్రిల్ 23వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనానికి సంబంధించిన కోట అందుబాటులో ఉంటుంది. ఇక ఏప్రిల్ 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుండి వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి ఉచిత దర్శనం టికెట్ల కోట ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది. ఏప్రిల్ 24వ తేదీ ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోట విడుదల చేస్తారు. అదేవిధంగా ఏప్రిల్ 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల తిరుపతికి సంబంధించిన వసతి గదుల కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తారు. భక్తులు టీటీడీ అధికారిక వెబ్సైట్ ttdevaస్థానమ్స్.ap.gov.in ను సంప్రదించి ఆన్లైన్లో టికెట్లు పొంది శ్రీవారి అనుగ్రహానికి పాత్రులు కావాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. స్వర్ణరథంపై గణాధ్యక్షుని రమణీయ దర్శన భాగ్యం
భక్తులకు పుణ్య ఫలాలను ప్రసాదించింది. ప్రసిద్ధ క్షేత్రం కాణిపాకంలో కొలువైన స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో సంకష్టార చతుర్థి సందర్భంగా స్వామివారికి స్వర్ణ రథోత్సవ సేవ అంగరంగ వైభవంగా జరిగింది. సర్వ సంకటాలను హరించి సమస్త శుభాలను చేకూర్చే శక్తి స్వరూపుడు విఘ్నాధిపతి వినాయకుడు. స్వామివారిని చవితి తిథి రోజు ఆరాధిస్తే సర్వ మంగళాలు సిద్ధిస్తాయని ఐతిహ్యం. ఈ సందర్భంగా కాణిపాకం క్షేత్రంలో సిద్ధిబుద్ధి సమేతంగా శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఉత్సవమూర్తులను పుష్పమాలలు, పట్టు పీతాంబరాలు, పసిడి ఆభరణాలతో దేదీప్యమానంగా ఆలయ ప్రాంగణంలోని నిత్య కళ్యాణోత్సవ మండపంలో ప్రత్యేకంగా కొలువు తెచ్చారు. ఆపై అర్చకులు స్వామి అమ్మవార్లకు పూజాధికారులను శాస్త్రోక్తంగా నిర్వహించి కర్పూరహారతులు సమర్పించారు. అనంతరం కాణిపాకం క్షేత్ర వీధుల్లో సిద్ధిబుద్ధి సమేతంగా శ్రీ వినాయక స్వామివారికి స్వర్ణ రథోత్సవ సేవ భక్తిరసభరితంగా జరిగింది. నెల్లూరు నగరంలో కొలువైన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. 9 రోజుల పాటు ఎంతో వేడుకగా జరిగిన బ్రహ్మోత్సవాలలో చివరి రోజున అర్చకులు ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారిని, శ్రీ చక్ర తాళ్వాలను వెంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం తదితర క్రతువులను జరిపి పలు రకాల విశేష సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆ తర్వాత ఉత్సవాలకు పసుపు, చందనం, తులసి మాలలను సమర్పణ చేసి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆపై గంగాళంలో పవిత్ర జలాలను నింపి చక్రస్నానం నిర్వహించారు. ఆ తర్వాత ఆ పవిత్ర జలాలను భక్తులపై ప్రోక్షణ చేశారు. స్వర్ణ పల్లకి ఉత్సవంలో శ్రీ రాఘవేంద్ర స్వామివారు భక్తులను దివ్యంగా అనుగ్రహించారు. ప్రసిద్ధ మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామివారి ఆలయంలో స్వర్ణ పల్లకి ఉత్సవం ఘనంగా జరిగింది. చైత్రమాసం గురువారాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీ రాఘవేంద్రుని వెండి బృందావన ప్రతిమను స్వర్ణ పల్లకీపై వేంచేపు చేశారు. తరువాత బాజా భజంత్రీలు, భక్తుల జై రాఘవేంద్ర స్మరణల నడుమ శ్రీమఠం ప్రాకారంలో స్వర్ణ పల్లకి ఉత్సవం వేడుకగా జరిగింది. అనంతరం ఆలయంలోని ఊంజల్ మండపంలో స్వామివారిని వెండి సింహాసనంపై కొలువుదీర్చి ఊంజల్ సేవను నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఆది దంపతుల ప్రియసుతుడైన శ్రీ వినాయకుడు సుగంధ పరిమళ ద్రవ్యాలలో భక్తులకు అభయ ప్రదానం చేశారు. తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి పట్టణం తూర్పు హౌసింగ్ బోర్డు కాలనీలో కొలువైన శ్రీ మహాగణపతి దేవాలయం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. సంకష్టార చతుర్థిని పురస్కరించుకుని అర్చకులు మహాగణపతికి పంచామృతాలు, పసుపు, గంధం తదితర ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం నిర్వహించారు. తరువాత పుష్పమాలలతో సుందరంగా అలంకరణలు చేసి అష్టోత్తర పారాయణం సహితంగా పార్వతీ నందనునికి గరిక పూజలు జరిపి నివేదన, హారతులు అందజేశారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రం నాగావళి నదీ తీరంలో నిలవైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర ఆలయం గోవిందనామ స్మరణలతో మారుమోగింది. ఆలయ వార్షికోత్సవాలలో భాగంగా అర్చకులు ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై బంగారు ఆభరణాలు, పుష్పాలతో చూడ చక్కగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచేపు చేశారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశ పూజ, సంకల్ప పూజలు, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ తదితర క్రతువులను జరిపిన తరువాత వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుని కళ్యాణ క్రతువును మంగళప్రదంగా పూర్తి చేశారు.
చాలు నీకు అతనికే తగును. నెలమూడు శోభనాలు నీకు అతనికే. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్లోని కమాన్ రోడ్డులో వేంచేసిన శ్రీ రామేశ్వర ఆలయంలో సంకష్ట చతుర్థి పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక స్నానపీఠంపై శ్రీ మహాగణపతి స్వామివారిని వేంచేపు చేసిన అర్చకులు సంకల్ప పూజలతో సకల ఉపచార క్రతువులను మంగళకరంగా పూర్తి చేశారు. ఆపై గణపతి అష్టోత్తరాలు, వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ మహాగణపతి స్వామివారికి పవిత్ర జలాలు, పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో శాస్త్రోక్తంగా అభిషేక కైంకర్యాన్ని నిర్వహించారు. ఆపై స్వామివారిని బంగారు ఆభరణాలు, పట్టు పీతాంబరాలు, సుగంధ పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. తిరుపతి జిల్లా గూడూరులోని కోనేటిమిట్టలో వేంచేసిన శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు చక్ర స్నానంతో పరిసమాప్తమయ్యాయి. ఈ సందర్భంగా శ్రీరామచంద్రమూర్తిని తిరువీధుల్లో ఊరేగించి లక్ష్మీ సంవాద కైంకర్యాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఆపై ఆలయంలోని పుష్కరిణి మండపం వద్ద ప్రత్యేక స్నానపీఠంపై సీతారామ లక్ష్మణ సహితంగా సుదర్శన చక్ర తాళ్వార్ను వేంచేపు చేసిన అర్చకులు ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం పుష్కరిణిలో చక్రస్నాన మహోత్సవాన్ని వేదోక్తంగా నిర్వహించారు. భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి శ్రీ కోదండరామస్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. చక్రమా హరి చక్రమా, చక్రమా హరి చక్రమా, వక్రమైన ధనుజుల వక్కలించవో చక్రమా హరి చక్రమా, వక్రమైన ధనుజుల వక్కలించవో చక్రమా హరి చక్రమా, చక్రమా హరి చక్రమా. చుట్టి చుట్టి పాతాళము చొచ్చి, చుట్టి చుట్టి పాతాళము చొచ్చి హిరణ్యాక్షుని కట్టలు చీరిన ఓ చక్రమా, చుట్టి చుట్టి పాతాళము చొచ్చి హిరణ్యాక్షుని కట్టలు చీరిన ఓ చక్రమా. రామ కళ్యాణంతో భక్తకోటి ఆధ్యాత్మిక పరవశంలో ఓలలాడింది. ప్రకాశం జిల్లా ఒలేటివారిపాలెంలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో నవమి వార్షిక బ్రహ్మోత్సవాలు నవనవోన్మేషంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా సీతారామ కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చక్కని వేదికపై సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో కనువిందైన అలంకరణలతో కొలువు తెచ్చిన అర్చకులు ఆగమ కైంకర్యాలతో సకల ఉపచారయుక్తంగా వైదిక క్రతువులను పూర్తి చేశారు. ఆపై భక్తుల రామనామ స్మరణలు, వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ సీతారాములకు కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు జానకీరాముల కళ్యాణ వైభవాన్ని కనులారా తిలకించి తరించారు. కళ్యాణపు
గట్టి బొట్టును గట్టి మణిబాసికమును నుదుటను గట్టి పారాణిని పాదాలకు గట్టి పారాణిని పాదాలకు గట్టి పెళ్లి కూతురై వెలసిన సీత కళ్యాణము చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి. నెల్లూరు మూలాపేటలో వెంచేసిన రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు సంప్రదాయబద్ధంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ వేణుగోపాల స్వామి వారికి పొన్నవాహన సేవ వైభవంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా సిద్ధం చేసిన పొన్నవాహనంపై శ్రీ వేణుగోపాల స్వామివారి ఉత్సవమూర్తిని సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తెచ్చారు. ఆపై అర్చకులు ఆగమ కైంకర్యాలతో సేవించి వైదిక క్రతువులను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చరణలు మంగళ వాయిద్యాల నడుమ భక్తులు దైవనామ స్మరణలు చేస్తుండగా శ్రీ వేణుగోపాలునికి పొన్నవాహన సేవ ఘనంగా జరిగింది. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే గరుడవాహన కృష్ణ గోపికాపతే శరణు మోహన కృష్ణ ప్రభో సద్గతే జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. రథోత్సవంలో రామచంద్రుని వైభవ దర్శనం భక్తులను ముగ్ధుల్ని చేసింది. అనంతపురం మొదటి రోడ్డులో కొలువైన శ్రీ కోదండ రామాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నయనానందకరంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారికి రథోత్సవం ఘనంగా జరిగింది. సీతా లక్ష్మణ సహితంగా శ్రీ కోదండ రామస్వామివారి ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా అలంకరించి రథంపై ఆసీనులను చేశారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాలు భక్తుల రామనామ స్మరణల నడుమ అనంతపురం పొరవీధుల్లో కోదండరాముని రథోత్సవం వైభవంగా జరిగింది. తిరుపతి జిల్లా పుత్తూరులోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో సంకష్టహర చతుర్థి పూజలు వైభవంగా జరిగాయి. చవితి తిథి రోజు విఘ్నాధిపతి వినాయకుడి ఆరాధన సర్వ శుభకరమని ఊవాచ. ఈ సందర్భంగా శ్రీ వరసిద్ధి వినాయకునికి ముందుగా అర్చకులు సంకల్ప పూజలను శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రాలు గణపతి స్తోత్ర పఠనాదులతో స్వామివారికి పంచామృతాలు పండ్ల రసాలు పసుపు ఇత్యాది పరిమళ భరిత ద్రవ్యాలతో ఘనంగా అభిషేక సేవను నిర్వహించారు. ఆపై శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు కర్పూర హారతులు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లిలోని శ్రీ కోటిలింగేశ్వర దత్తక్షేత్రంలో సంకష్టహర చతుర్థి సందర్భంగా గణపతి అభిషేకం జరిగింది. తెల్లవారుజామునే స్వామివారికి నిత్య పూజలు పూర్తి చేశారు. ఆపై సంకల్పపూర్వకంగా మహాగణపతికి పలు రకాల ద్రవ్యాలతో మంగళాభిషేకాలను జరిపారు. అనంతరం చక్కటి అలంకరణలో స్వామివారిని కొలువుదీర్చి అష్టోత్తర శతనామార్చనలతో సేవించారు. నెల్లూరులోని శ్రీ వరసిద్ధి విఘ్నేశ్వర స్వామివారి ఆలయంలో సంకష్టహర చతుర్థి పూజలు వైభవంగా జరిగాయి. ఏకదంతుడి ఆరాధనల్లో భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. ముందుగా అర్చకులు పార్వతీ తనయునికి సంకల్పంతో షోడశోపచార పూజలు జరిపారు. ఆపై వేద మంత్రాల నడుమ పంచామృతాలతో అభిషేకాలను ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి పూజాధికాలను పూర్తి చేసి కర్పూర నీరాజనాలు అందజేశారు. చిత్తూరులోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు పుష్ప పల్లకి సేవతో భక్తుల సభరితంగా ముగిశాయి. 12 రోజుల పాటు భక్తజన రంజకంగా సాగిన ఉత్సవాలలో భాగంగా తెల్లవారుజామునే సుప్రభాత సేవతో సీతా లక్ష్మణ సహితంగా శ్రీ కోదండరామస్వామివారిని మేల్కొల్పి ప్రత్యేక ఆరాధనలతో సేవించారు. ఆపై సీతా లక్ష్మణ ఆంజనేయ స్వామివారి సహితంగా శ్రీ కోదండ రామస్వామివారికి భగవద్ రామానుజుల వారికి గోదాదేవికి విశేషంగా పూజాధికారులు నిర్వహించారు. ఆపై సాయంత్రం వేళ అందమైన పూల తోరణాలతో అలంకరించిన పుష్ప పల్లకీపై ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా వేంచెబు చేసి కర్పూరహారతలు అందజేశారు.
ఆపై భక్తజన సందోహం రామనామ స్మరణలు చేస్తుండగా చిత్తూరు వీధుల్లో శ్రీ కోదండ రామస్వామివారి పుష్పపల్లకి ఉత్సవం నయనానందకరంగా సాగింది. రామ దశరథ రామ నిజ సత్య కామ నమో నమో కాకుత్స రామ రామ దశరథ రామ నిజ సత్య కామ నమో నమో కాకుత్స రామ రామ దశరథ రామ. ఆధ్యాత్మిక విశేషాలు ఎంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద